హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ స్పెషల్స్. చిట్టి ముత్యాలు ఈ పేరు చెప్పగానే ఆరోమాయే గుర్తొస్తుందండి. వీటితో ఏం చేసినా సరే ఆ టేస్ట్ అది చాలా బాగుంటుంది. క్షీరాన్నం చేసి చూపించాను కదా, ఇప్పుడు వెజ్ బిర్యానీ కూడా చేస్తున్నాను. ఇది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. చిట్టి ముత్యాలు ఒక కప్పు తీసుకుని నీళ్లు పోసి 2 సార్లు కడిగి పెట్టుకోండి. ఒక పెద్ద బంగాళదుంప ముక్కలు కట్ చేసుకొని నీళ్ళల్లో వేసుకోండి. టమాటాని ముక్కలు కట్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసి పెట్టుకోండి. ఉల్లిపాయల్ని బంగాళదుంప కట్ చేసుకుంటాం కదా చిప్స్ గాను, దాంతో ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. కొత్తిమీరని ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి. తర్వాత ఒక గిన్నెలో 2 కప్పులు నీళ్లు పోసుకొని స్టవ్ మీద వేడి చేసుకోండి. పాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. మరో టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. అవి వేడి చేసుకున్నాక హోల్ గరం మసాలా అంటే బిర్యానీ ఆకు, జీలకర్ర, మిరియాలు, జాపత్రి, లవంగ మొగ్గలు, దాల్చిన చెక్క, యాలకులు, జాజికాయ, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, నేను ఇవన్నీ వేస్తున్నాను. మీరు మీకు ఇష్టమైనవి వేసుకోండి. ఇవన్నీ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన రాకుండా దాన్ని కూడా ఇలా ఫ్రై చేసుకోండి. జీడిపప్పు వేసుకుని వేగించుకుంటూ బంగాళదుంప ముక్కలు కూడా వేసుకోండి. అవి వేగుతుండగా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఇవి తొందరగా వేగటం కోసం కొద్దిగా ఉప్పు వేసుకోండి. తర్వాత టమాటా ముక్కలు, కొత్తిమీర కూడా వేసుకోండి. ఇందులో కావాలంటే మీరు క్యారెట్, బఠానీ, స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు. ముందుగా కాచిన నీటిని వేసుకోండి. ఎసరు మరుగుతుండగా బిర్యానీకి సరిపడా ఉప్పు, 1 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ధనియాల పొడి వేయండి. మరుగుతున్న ఎసరులో బియ్యం వేసుకోండి. అంతా ఒకసారి కలియబెట్టి మూత పెట్టండి. 5 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి కలిగిపెట్టండి. సగం ఉడికింది కదా, మరలా మూత పెట్టండి. 5 నిమిషాల్లో మొత్తం ఉడికిపోతుంది. ఇప్పుడు చూడండి ఎంత బాగా రెడీ అయిందో. ఇప్పుడు దీని అరోమా గురించి మనం చెప్పుకోవాలి. ఇది చెప్పుకోవడం కంటే తిని చూస్తే చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి చేసుకోండి. ఆ ఉడికిన తర్వాత ఆ ఉడికిన బిర్యానీ నుంచి వచ్చే అరోమా చాలా అద్భుతంగా ఉంటుంది. నేను దీనిలోకి రైతా చేస్తున్నాను. పెరుగులో నీళ్లు పోసుకుని గడ్డలు లేకుండా చూసుకోండి. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని కూడా కొన్ని వేసుకోండి. పచ్చిమిర్చిని ఇలా గుండ్రంగా చిన్న చిన్న ముక్కలు చేసుకుని వేసుకోండి. కొత్తిమీర, ఉప్పు వేసుకుంటే రైతా రెడీ. బిర్యానీని రైతా కానీ పొటాటో కర్రీతో కానీ తినొచ్చు. దీన్ని మీకు ఇష్టమైన విధంగా డెకరేట్ చేసుకోండి. ఇది మాత్రం చేసుకుని తింటేనే కానీ రుచి మాత్రం వేరే వాళ్ళు చెప్తే తెలియదు. ఇంకా చూస్తారేంటండి, లేవండి, ముందా ఫోన్ పక్కన పెట్టండి, బిర్యానీ చేయడం మొదలు పెట్టండి. జై శ్రీరామ్.